బాబు హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి. సార్ కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యా గీ సోడ పనులు నా తానుగా సార్. అరొక నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గీ సోడ పనులు మంచిగా కావని మీరైనా ఆయనకి చెప్పొచ్చు కదా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంతవరకు వచ్చింది? చెప్పింది కదా సార్ 1 వీక్ అయితే. సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది. నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకున్నావు, పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చూసుకోండి. కూర్చోండి, సీరియల్ చూసినట్టు. 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 hours అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏగారు ఉప్పు చేపలు ఎంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి, గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్. సార్కో టీ పట్టరా. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను. మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉంది. అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి ఆ టీ దగ్గర రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేశారా అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమన్నా చేయగలదా అంటే చేయలేం. కాబట్టి నా మాట నీ పట్టుకు ఒప్పేసుకోండి. అడపా గారు, మీకేమైనా పిచ్చా? సార్. వాడేమో కొత్త ఏంటి? సార్. వాడు ఎవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి. జోక్ చేశానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి. సర్వం చాలా ఇన్నోసెంట్. మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈవినింగ్ 4 దాకా కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా? వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమేటిక్ గా పనిచేయించే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా, అవదో ఎలాగవుద్ది. నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని ఏందా? అవనిస్తామేంటి మనం? మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్దా?